మహేష్ని ఫోన్ చేసి పిలిచి ఎంగేజ్మెంట్ ఆపుకోలేక 2 గంటలు ఆ పని చేసిన చిరంజీవి మ్యాటర్ తెలిస్తే ఖచ్చితంగా గూస్బంప్స్ పక్కా అని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క టాపిక్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ టాలీవుడ్లో చాలామంది హీరోలకు నటినట్లకు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చండి. తన తర్వాత తరం హీరోలో కూడా చిరంజీవికి నచ్చినట్లు కొంతమంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చండి. వారి యొక్క యాక్టింగ్ కానీ వారి యొక్క డైలాగ్ డెలివరీ కానీ ఖచ్చితంగా బాగుండేది కాబట్టి వారు ఒక ఫేవరెట్ స్టార్గా మన చిరంజీవి గారు ఉన్నారని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా టాలీవుడ్లో చాలామంది హీరోలకి అయితే ఇక్కడ నటినట్లకు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అనే పాయింట్ మనకు తెలిసిందేనండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మహేష్ బాబు నటించిన మరో చిత్రం కూడా చిరంజీవికి విపరీతమైన ఇష్టం అని చెప్పడం జరిగిందండి. ఆ మూవీ ఏదో సులభంగానే గెస్ చేయవచ్చండి. మహేష్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చి ఇండస్ట్రీ అయిన పోకిరి అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా చెప్పడం జరిగిందండి. ఇక దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఆ పోకిరి రిలీజ్ తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ నన్ను అభినందించారు. చిరంజీవి గారు అయితే ఒకరోజు పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. నేను కలవాలరా అని పిలిచారు. ఆ తర్వాత ఆయన మహేష్ బాబు గారినండి. నేను వెళితే ఆయన 2 గంటల సేపు పోకిరి చిత్రం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ నా డైలాగులను నా ముందే నటించి చూపిస్తూ అభినందించారు అని మహేష్ తెలిపారు. చిరంజీవి గారు ఏ సినిమా గురించి మాట్లాడినా సరే చాలా జెన్యున్గా మాట్లాడతారు. బాగా లేకున్నా అభినందించడం, బాగున్నా తిట్టడం ఉండవు. పోకిరిలో ప్రతి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకొని నాకు చెప్పారు అని మహేష్ బాబు గారు తెలపడం జరిగిందండి. ఈ ప్రకారంగా మనం గమనించినట్లయితే సరిలేరు నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇక్కడ చీఫ్ గెస్ట్గా హాజరైన సంగతి అందరికీ తెలిసిందేనండి. అక్కడ నుంచి మహేష్ బాబు ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారు పోకిరి చిత్రానికి తెలిపిన అభినందనలు జీవితాంతం గుర్తుంచుకుంటానని మన మహేష్ బాబు గారితో ఇక్కడ చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా తర్వాత చూసినట్లయితే ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ చిత్రానికి రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చండి. మహేష్ రాజమౌళి కాంబినేషన్ కోసం యూత్ అని చెప్పుకోవచ్చండి. యావత్ దేశం మొత్తం కూడా ఇక్కడ ఎదురు చూస్తుంది అనే పాయింట్ బాగా అర్థమవుతుంది. కాబట్టి మన మహేష్ బాబు గారి యొక్క పోకిరి సినిమా గురించి మన చిరంజీవి గారు చేసిన కామెంట్స్ గురించి ఈ విధంగా మనకైతే ఇప్పుడు షేర్ చేసుకోవడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.